చూస్తే చాలు. మొట్టమొదటిది రామకృష్ణ మిషన్లో కానీ వివేకానంద బోధనలో కానీ గొప్పతనం ఏంటంటే ఆధ్యాత్మికతకి కొత్త అర్థాన్ని ఇచ్చారు. అంత పూర్వం దాకా రామకృష్ణ మిషన్ వచ్చేదాకా వివేకానంద బోధనల దాకా మన సాంప్రదాయంలో భక్తి అన్నా ఆధ్యాత్మికత అన్నా ఒక వ్యక్తికి భగవంతుడికి మధ్య సమాజం గురించి ఆలోచన లేదు. తొలిసారిగా వివేకానందుడు సమాజాన్ని పట్టించుకొని భక్తి లేదు నిరర్థకమని గుర్తించి మనందరి మనసులో ఆ భావాన్ని ప్రవేశపెట్టాడు. ఆ కారణంగానే ఈ దేశంలో జాతీయ భావాలకు పునాది వేసిన వాళ్ళలో ప్రథముడు వివేకానంద. ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని ప్రాంతాలు, ఇన్ని భాషలు ఇవన్నీ అధిగమించి మనమంతా ఒక్కటే, మన ఉమ్మడి ప్రయోజనం అనే విషయాన్ని మనందరికీ అర్థమయ్యే రీతిలో ఆ చిన్న వయసులో 39 వయసులో పోయాడు. చాలా చిన్న వయసులో పోయాడు. ఆ వయసు లోపలే ఈ దేశం మొత్తాన్ని ఏకీకరించడానికి ఒక బృహత్ ప్రయత్నం చేశాడు. రెండు విషయాలు గుర్తుంచుకోవాల్సింది ఈ నేపథ్యంలో. ఎందుకంటే ఆయన సాంప్రదాయానికి ఆధునికతకి వార్త కట్టాడు. మామూలుగా సాంప్రదాయం అంటే ప్రాచీన కాలం అలవాట్లు, కొన్ని మంచివి కొన్ని చెడ్డవి, మూఢ నమ్మకాలు, ఛాందసాలు, కుల వ్యవస్థ, మహిళలు తక్కువగా చూడడం, ఇవన్నీ కూడా సాంప్రదాయంలో కాదు. గొప్ప విషయాలు ఉన్నాయి, సిగ్గుపడే విషయాలు. కానీ ఆయన సాంప్రదాయంలో ఉన్న మంచిని తీసుకుని ఆధునికలో ఉన్న మంచితో మేళవించి ఒక గొప్ప సమాజానికి నాంది కలిగాడు. ఆ నేపథ్యంలో రెండే విషయాలు మీరంతా గుర్తుంచుకోవాల్సిందే.